Hi everyone, welcome back to RS Academy. This is Ravi. Iroju most important method idi the subtraction of binary number using a 9s complement method. So 1s 2s already చెప్పాను స్టూడెంట్స్. అది కాకుండా గ్రే కోడ్ కానీ బైనరీ కోడ్ కానీ సో కన్వర్షన్స్ గ్రే నుంచి బైనరీ కానీ ఇలాంటి సమ్స్ ఎన్నో ఉన్నాయి. మోస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ సంబంధించి సింపుల్ ట్రిక్ చెప్పాను స్టూడెంట్స్. అవి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు ఈ వీడియో చాలా సింపుల్గా చెప్తాను స్టూడెంట్స్. నో కన్ఫ్యూషన్స్, డైరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది. మీరు ఎగ్జామ్ డైరెక్ట్ ట్రై చేయొచ్చు. ఓకే, సో రెండు క్వశ్చన్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఇదొక టైప్లో ఉంటుంది క్వశ్చన్, ఇదొక టైప్లో ఉంటుంది. రైట్, ఒక వీడియో చెప్పామంటే దాంట్లో అన్నీ కవర్ అవ్వాలి. అది 9s కాంప్లిమెంట్. 1s 2s కావాలంటే RS అకాడమీ నేమ్తో సెర్చ్ చేయండి, కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ 9s కాబట్టి ఏం చేయాలి? 19లో నుంచి 12 తీయమంటున్నాడు. అందుకోసం ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే 99 నెంబర్ తీసుకోండి. 9s కాబట్టి ఓకే, 99 తీసుకుని ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ నెంబర్ తీసుకున్నాను. ఈ 12ని సబ్ట్రాక్షన్ చేయండి. 9లో నుంచి 2 తీసేస్తే 7, 9లో నుంచి 1 తీసేస్తే 8, 87 వచ్చింది. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఈ 12 అనేది 19లో నుంచి కాదు, 99లో నుంచి తీయాలి. సెకండ్ స్టెప్ 19 తీసుకోండి, 87కి యాడ్ చేయండి. 19 తీసుకుని 87కి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 9 + 7 ఎంత? 16. కాబట్టి 6 ఇక్కడ, 1 ఇక్కడ. సో 1 + 8 9, 9 + 1 10 వచ్చింది. మనకి ఇలాగా క్యారీ ఉండాలి కదా, ఇది ఎక్స్ట్రా ఉండాలి. ఇది మనం డిస్కార్డ్ చేస్తాము. అయితే ఇది డిస్కార్డ్ చేసి ఇక్కడ వేసుకోవాలి. వేసుకుని అంటే ఈ 1ని తీసుకొచ్చి మనం ఇక్కడ వేసుకోవాలి స్టూడెంట్స్, గమనించండి. వేసుకుని మనం యాడ్ చేస్తున్నాం. 6 + 1 7. గమనించండి, ఇలాగా ఇది 2 డిజిట్స్ కదా, మనకి 2 డిజిట్సే ఆన్సర్ ఉండాలి. ఇలాగ ఎక్స్ట్రా రావాలి, అది మనం రిమూవ్ చేస్తాము. రిమూవ్ చేసి ఇక్కడ వేసుకుంటాము. 6 + 1 7 వస్తుంది. గమనించండి. ఓకే, సో ఇలా రాలేదు అంటే అది పార్షియల్ రిజల్ట్. చూడండి, ఇది చూడండి. ఇప్పుడు ఒక ట్రిపుల్ డిజిట్స్ నెంబర్ ఉంది. దీనికోసం ఫస్ట్ స్టెప్ సింపుల్, చాలా సింపుల్. 999 తీసుకున్నా ఇది దీంట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేయడం కాదు, ఈ నెంబర్ దీంట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. 9లో నుంచి 6 తీసేస్తే 3, 9లో నుంచి 3 తీసేస్తే ఎంత? 6, 5లో నుంచి 4 తీసేస్తే ఎంత? 5. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏం చేయాలి? సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ నెంబర్కి యాడ్ చేయాలి. 3 4 9 5 6 3 యాడ్ చేయండి. యాడ్ చేస్తే 9కి 3 యాడ్ చేయండి. 9కి 3 యాడ్ చేస్తే ఎంత? మనకి 12. రైట్, 1 4 5 + 6 11, 1 + 3 4 + 5 9, 12 వచ్చింది. ఇక మనకు చూడండి 3 డిజిట్స్ నెంబర్ ఉంది, మనకు వచ్చింది 3 డిజిట్స్ నెంబర్. ఇలా రాకూడదు, ఇక్కడ ఒకటి నెంబర్ ఉండదు, దాన్ని డిస్కార్డ్ చేయాలి మనం. అయితే ఇలా ఉంటే మనకి పార్షియల్ రిజల్ట్ అంటాము, నెగిటివ్ వాల్యూ అంటాము. చూడక 3 డిజిట్స్ ఉంటే 3 డిజిట్స్ ఆన్సర్ రాకూడదు. రైట్, 2 డిజిట్స్ ఉంటే 2 డిజిట్స్ ఆన్సర్ రాకూడదు, ఒక డిజిట్ ఎక్కువ రావాలి, దాన్ని డిస్కార్డ్ చేస్తాం. అయితే ఇక్కడ మనకి 3 డిజిట్స్ ఉంది కాబట్టి 3 డిజిట్స్ వచ్చింది కాబట్టి ఇది పార్షియల్ రిజల్ట్ అంటాము. అప్పుడు స్టెప్ 3 చేయాలి. స్టెప్ 3 ఏంటి అంటే స్టెప్ 3 ఇప్పుడు ఈ నెంబర్ తీసుకోండి, 999లో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే ఈ నెంబర్ తీసుకెళ్ళి 999లో నుంచి సబ్ట్రాక్షన్ చేయండి. 9లో నుంచి 2 తీసేస్తే 7, 9లో నుంచి 1 తీసేస్తే 8, 9లో నుంచి 9 తీసేస్తే ఆన్సర్ లేదు 87. ఇదే మన ఫైనల్ ఆన్సర్. సో ఇప్పుడు 3 4 9 - 4 3 6 9s కాంప్లిమెంట్ మెథడ్ చేస్తే మనకి 87 వచ్చింది. అండ్ 19లో నుంచి 12 తీసేస్తే మనకి 7 వచ్చింది ఆన్సర్. సో ఇది స్టూడెంట్స్ చాలా సింపుల్గా చెప్పాను మీకు.
నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మిగతా క్వశ్చన్స్ కోసం డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. బాయ్.